నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ కి 17 ఏళ్లు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేసిన స్థానికులు. మైనర్ బాలికపై అత్యాచారం, ఫిర్యాదు చేశారనే కక్షతో కుటుంబంపై దాడి. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. విశాఖలో టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభం. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొననున్న 350 మంది క్రీడాకారులు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి. సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 17 ఏళ్లు ఒక తరం మారిపోయింది. కానీ మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం మాత్రం పూర్తి కాలేదు. అధికారుల అలసత్వానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యం. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 నెలలు కావస్తున్నా మోక్షం కలగడం లేదు. మా ప్రాణాలు గాల్లో దీపాలా అంటూ గట్కేసర్ జనం ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. గట్కేసర్ పట్టణ ప్రజలు 17 ఏళ్లు నరకయాతనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అధికారుల కుంభకర్ణ నిద్ర వదలాలని, వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదట కాంట్రాక్టర్లు 16 ఏళ్లు కాలయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ 5 నెలలకోసారి స్లాబ్ వేస్తూ నాంచుతూ ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ లెక్కన మరో 2 ఏళ్లైనా బ్రిడ్జ్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇక బ్రిడ్జ్ లేక పట్టణంలోని ప్రజలు, బస్సులు, అంబులెన్సులు రాకపోతున్నాయి. ఇక అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు. గతంలో అంతకుముందు కూడా కాంట్రాక్ట్ ఎందుకు రద్దయింది? కాంట్రాక్టర్ పని చేస్తారనే ఉద్దేశంతో మేము ఆ రోజు కూడా ధర్నా చేసి పెద్ద ఎత్తున, మీరు మిత్రులందరికీ తెలుసు, ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తే ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసి ఎలక్షన్ టైమే కనుక ఊటిగా టెండర్ వేయడం జరిగింది. అది ఏదో మతలబ్ ఉంటుంది. ఆ మతలబ్ నన్ను చిత్తు చేద్దామంటే లోకల్ లీడర్స్ ఒక ఈ 6 మంది అవసానన్న, జంగన్న, మన తర్వాత ముత్యాలు, తర్వాత ఈ బండార్సేను, తర్వాత వీళ్ళు ఎవరైతే మెయిన్ పర్సన్ అనుకుంటారో, లేకపోతే కొండపూర్ నుంచి ఒక వ్యక్తి, ఒక లీడర్, 2-3 ఇట్లా కనిపిస్తారు. 10 మందిలో ఫామ్ కావాలి కనుక 6 మందిని ఎంచుకున్నాం. ఈ 6 మందే పుల్లలు పెడుతున్నారు కనుక ఈ 6 మందితోనే మాట్లాడుకొని ఈ ఫ్లైఓవర్ మీరు చేస్తారా చేయరా, వద్దు ఎవరు ఓడిచారా కానీ ఓడనికన్నా ఓటేయండి. మీరైతే ఈ ఫ్లైఓవర్ కానీ ఒక దేవాల బాలయ్య, ఫస్ట్ దేవాల బాలయ్య సత్తమ్మ ఇప్పుడైతే మంచిగానే బతుకుతున్నాం. ఓడొచ్చేస్తే కులగొడతలేదు. అది రెండో విషయం. ఫస్ట్ అంశంగా సమస్య ఇది. గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు, ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికింత మీ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యక్రమం డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్సుకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే.
ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతుందా అంటే ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు వేసే సామాను కూడా ఆయన తీసుకొని పోతుంది, మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుంది. హైవేలో పని చేస్తుంది. హైవేలో 50 కోట్ల పని చేయడానికి నీకు చేతనవుతుంది, ఇక 9 కోట్ల పని క్లియర్ చేయడానికి చేతనవుతుంది లేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు, ఎవరు నడిపిస్తుడు, కాంట్రాక్టర్ని ఎవరు తెచ్చారు? ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు, బలవంతంగా నన్ను చేపించున్నాను చెప్తున్నాను. పల్నాడు జిల్లా వినుకొండలో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారనే కక్షతో నిందితుడు బాలిక కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడం మరో దారుణంగా మారింది. అత్యాచారానికి పాల్పడ్డ బాజీవలి అతడి బంధువులతో కలిసి బాలిక కుటుంబంపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అఘాయిత్యానికి ఆగ్రహించిన స్థానికులు నిందితుడు బాజీవలిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని BIS ఏపీ డైరెక్టర్ ప్రేమ్ సజాని అన్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ఎవరూ మోసపోకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ISI పై కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. BIS హాల్ వర్క్ ISI పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. బంగారం కొనుగోలుదారులు ఎవరైనా మోసపోతే తమ దృష్టికి తీసుకువస్తే సదరు సంస్థపై భారీ జరిమానాతో పాటు వారి లైసెన్సును క్యాన్సిల్ చేసి నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని అన్నారు. మేము కట్టించారు. ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. రవి నాయుడు షాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రీడల కల్లా మళ్లీ కనిపిస్తుందని, రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను క్రీడల హబ్బుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ క్రీడాకారుల భవిష్యత్తు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% సమాంతర రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు సుమారు 4 కోట్ల రూపాయల మేర నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. Your presence is an inspiring issue for the players. Actually, but forward among the public as a another very enthusiastic and supportive person, Sri N. Samaduragaru IPS. నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ శాంతారాం గారిని అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యూఎస్లో కెంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా 47th ర్యాంకింగ్ సంపాదించింది. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే దేశాలకు వెళ్ళాలి. ఆ దేశాలకి మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు. సో అందుకే ఇవాళ ఒకవైపు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, దాంట్లో ఇంచుమించు 1 కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 20 ఉంటే వాళ్ళకి స్కూల్స్లో కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే, ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్. అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది. మీరు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే మీకు ఎట్లాంటి అవార్డు ఇస్తాము, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము, ఏషియా లేకపోతే ఒక కాంటినెంటల్ టోర్నమెంట్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము. అట్లా గెలిచిన వాళ్ళే ఇప్పుడు వైజాగ్కి చెందిన సాకేత్ మైనీకి జాబు, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇవాళ ప్రతిపాదించడం జరిగింది. జ్యోతి ఎర్రాజీ గారు మీరు అందరూ విన్నారు, ఒక వాచ్మెన్ అమ్మాయి. ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాని సింగారం దివ్యానగర్లోని ఔటర్ రోడ్డు కబ్జాపై హైడ్రా అధికారులు కొరడా జలిపించారు. కాచవాని సింగారం సర్వే నంబర్ 43, 44, 55 నుంచి 59 సర్వే నంబర్లలో 1991లో ఏర్పాటు చేసిన అవుట్లెట్ లేఅవుట్లలో 40 ఫీట్స్ రోడ్డును చూపించారు. మలిపెద్ద హనుమంతురెడ్డి అనే వ్యక్తి 40 ఫీట్ల రోడ్డును 12 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి కాంపౌండ్ వాలు పెట్టుకున్నారని ఆరోపిస్తూ కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు లేఅవుట్ క్షుణ్ణంగా పరిశీలించి రోడ్ కబ్జాకు గురైన రోడ్డు కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ కబ్జా నుంచి కాపాడిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణ స్పష్టం చేశారు. 1,00,000 సంతకాల ప్రతులను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. విలీనానికి మొదటి సంతకం కేటీఆర్తో చేయించుకున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ విలీనం పేరిట దొంగ దీక్షలతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంక్ష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు మద్దతుగా కేబినెట్ మంత్రి నుంచి ఒక్క మంత్రి కూడా రాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సాధిద్దాం 1,00,000 సంతకాల సేకరణ, సాధిద్దాం కంటోన్మెంట్ విలీనం కోసం మద్దతును, సాధిద్దాం 1,00,000 సంతకాల సేకరణను. We want Secunderabad Cantonment Board merger. We want Secunderabad Cantonment Board merger. We want. మీకేమో మంచిగా పోలీసులు అనుమతి ఇచ్చేసారు, మాకేమో కేసులు, మీకేమో అనుమతులు. శాంతి ర్యాలీకి అడ్డంకులు, నిరసన తెలిపితే మాకు కేసులు, ఎఫ్ఐఆర్లు, మీకేమో అనుమతులు. మేము వార్డున ఎలాంటి రాజకీయ రంగు లేకుండా అక్కడ వాలంటీర్లను పెట్టి సంతకాల సేకరణ చేస్తాం. కానీ దయచేసి పోలీసులను పంపించి అక్కడున్న వాలంటీర్లను బెదిరించో లేకపోతే సంతకాలు రాకుండా అక్కడ ఏదైనా చేస్తే దీనికి బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వమే, ఎమ్మెల్యే గారే. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీరు చేయగలిగే సపోర్ట్ ఏంటి అని అంటే ఆ వాలంటీర్లు అక్కడ ఉండి మీరు కూడా సాధ్యమైతే సంతకాలు పంపించండి, మీకు కూడా లాభం అవుతుంది రేపు మీరు మాట్లాడడానికి కూడా. కానీ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంతకాన్ని పెట్టడానికి దానికి ఒక పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి మళ్ళీ క్రైమ్ కేసులు, ఎఫ్ఐఆర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమి పొలిటికల్ బ్యానర్ ఉండదు, ఏమి ఉండదు, సౌండ్ ఉండదు, పాటలు ఉండవు, డీజేలు ఉండవు, ఏముండవు, గాంధీ టోపీలు ఉండవు, ఏముండవు, వేదికలు ఉండవు, ఏముండవు. సింపుల్గా ఫామ్స్ ఉంటాయి, సంతకాలు పెడతాము, ఇవన్నీ సంతకాలను స్వీకరిస్తాం. థ్యాంక్ యూ. అట్లా ఒక్కొక్క డేది మా దగ్గర లెక్క ఉన్నది. మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ అక్కడ మా వాళ్ళు కూడా ఉంటారు. సమోసాలు ఇస్తున్నారని చెప్తారు, డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. సరే, నేను పాపం డబ్బుల విషయం నేను చెప్పను, ఎందుకంటే మన ప్రజలే, మన వాళ్ళే, వాళ్ళకు 5 పైసలు వస్తే మంచిదే. ఎందుకంటే మీరు సంపాదించుకుంటున్నారు. జీకేహెచ్ ప్రాపర్టీస్ పేరు మీద బెంజ్ కారే వచ్చింది అని అంటే ఇలా కంటోన్మెంట్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, జీకేహెచ్ ప్రాపర్టీస్కి బెంజ్ కార్కి ఏం సంబంధం అని. ఒక బిల్డర్ ఎందుకు బెంజ్ కార్ గిఫ్ట్ ఇస్తాడో అని ఆలోచించరా? మీడియా వాళ్ళు పోయి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ చూడండి, ఏంటిదో బిల్డర్కి, జీకేహెచ్ ప్రాపర్టీస్కి, ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం, ఎందుకు 1 సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారికి ఎందుకు బెంజ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలి,
ఎందుకు మారేడుపల్లిలో ఇదే సంవత్సరంలో 3 కోట్ల ఇల్లు వచ్చేసింది, కొత్త ఇల్లు వర్ష గారి పేరు మీద. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి, లెక్కలు అన్నీ వస్తాయి. ఒక్క సంవత్సరంలోనే మీ ఇంత ఆస్తులు పెరుగుతూ ఉంటే అందరు కూడా వీటిని చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటే ఏంటిదంటే, మీరు టేకప్ చేసిన కాజ్లో మీరు ఆ వేదిక నుంచి మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా ప్రజా ఉద్యమం అని చెప్పుకుంటున్నప్పుడు, ఐక్య కార్యాచరణ పోరాటం అని అన్నప్పుడు అందరినీ కలుపుకోవాలి. ఇట్లాంటి మాటలు సాయన్న గారి విషయంలోనైనా తలసాని గారి విషయంలోనైనా మీరు మాట్లాడింది తప్పు. వాళ్ళ హామీలు 3rd వీడియో పెట్టండి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ కి 17 ఏళ్లు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేసిన స్థానికులు. మైనర్ బాలికపై అత్యాచారం, ఫిర్యాదు చేశారనే కక్షతో కుటుంబంపై దాడి, నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. విశాఖలో టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభం. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొననున్న 350 మంది క్రీడాకారులు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి. సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.